ఈ రోజులలో ఎవ్వరికి ఎవ్వరు తక్కువ కాదండి. అందరూ సమానమే. ఉన్నదంతా హ్యాపీగా ఉంటున్నామన్నమాట. అలాంటప్పుడు ఈగోలు, గొడవలు, పట్టింపులు, కోపాలు, తాపాలు ఎందుకు అని మనం అనుకుంటాం కదండి. ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఏదైనా కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో మనం ఇలా అనుకొని వాళ్ళు ఇంకోలాగా అనుకుంటే అక్కడ ఫరక్ ఏం పడదు కదండి. సేమ్ వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా అలాగే బిహేవ్ చేయాలి. ఈ రోజులలో అలాగనే ఉండకుంటే రెస్పెక్ట్ అనేదే ఉండదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. అది మనకు లేనప్పుడు ఇంకెందుకండి మనకి వాళ్ళు, మనం ఎందుకు మనకి వాళ్ళు ఎందుకు. సో నేనైతే మరి అంత ఉత్తమరాలని పండితురాలని అయితే కాదండి. నన్ను ఎలా గౌరవిస్తారో ఖచ్చితంగా నేను కూడా అలానే బిహేవ్ చేస్తాను అన్నమాట. సో పైన దేవుడు చూసుకుంటాడులే, మనకేముందిలే అని అనుకునేంత ఉత్తమరాలు అయితే నేను కాదండి. ఖచ్చితంగా అయితే నన్ను ఎలా బిహేవ్ చేస్తారో నేను కూడా ఖచ్చితంగా అలానే బిహేవ్ చేస్తారన్నమాట. అది అహంకారం అనుకోండి, లేదంటే ప్రౌడ్ అనుకోండి, ఇంకోటి ఎక్స్ట్రా నేనైతే అలానే ఉంటానండి. నా యాటిట్యూడ్ అదే అన్నమాట. సో నాతో ఉన్న వాళ్ళకైతే నా గురించి అయితే ఖచ్చితంగా తెలుసు. నన్ను చూస్తున్న వాళ్ళకైతే నా గురించి ఇంకా బాగా తెలుసు అన్నమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నాను అన్నమాట. నవంబర్ నెల అంత అయితే అండి మాకైతే ఒక్క నిమిషం కూడా తీరిక లేదన్నమాట. ఫుల్ ఫంక్షన్స్. నవంబర్ స్టార్ట్ అయింది, ఫంక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉన్నట్టుగానే అనిపించలేదు మాకైతే పిల్లలతోటి. సో ఇదన్నమాట ఫంక్షన్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము పిల్లలు మేము అయితే. సో ఎవరన్నా ఏమన్నా అనుకోనియండి, మనమైతే వెళ్ళామా వచ్చామా హ్యాపీగా ఎంజాయ్ చేసామా అనేది అయితే ఈ రోజులలో ఉంచుకోండి. మనం హామ్ చేసుకోకూడదండి. మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అన్నమాట. సో మెయిన్ అది నా మక్సద్ అండి. సో బాధపడ్డదానికి వాళ్ళు బాధపడ్డదానికి మనం ఏం చేయలేము. మనం పెట్టకూడదు అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. సో వాళ్ళకై వాళ్ళు బాధపడితే మనం ఏం చేయలేమన్నమాట. సో అది అన్నమాట. ఇదండి నా వీడియోలు నచ్చాయండి. నచ్చితే లైక్, షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.